సీతా మల్లేష్ లెర్నింగ్ హోమ్‌కి స్వాగతం. రోజు మనం ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా! అలాంటి ముగ్గుల్లో సింపుల్‌గా వేసుకునే చిన్న చిన్న సింపుల్ రంగోలీని మీకు వేసి చూపిస్తాను. దాంతో పాటుగా సంగీతం అంటే కూడా మనకిష్టం కదా! అలాంటి మంచి సంగీతంతో కూడిన 2 మంచి పాటలను పాడి వినిపిస్తాను. చూడండి, వినండి. ఆ కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది నా కన్ను ముద్దాడితే కన్నెకులు కాయ కనకాంబరం నా చెంప సంపెంగలో కెంపు రంగాయ తొలి సంబరం ఎన్ని పొంగులు కుమారి కొంగులు ఎన్ని రంగులు సుమాల వాగులు ఎన్ని పొంగులు కుమారి కొంగులు ఎన్ని రంగులు సుమాల వాగులు ఉద్యోగమిప్పించవా సోకు ఉద్యానవనమాలిగా జీతమియ్యగా లేతవన్నెలే చెల్లించుకోనా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది నీ నవ్వు ముద్దాడితే మల్లె పువ్వాయ నా యవ్వనం నా జోకు మందారమే ముళ్ళ రోజాగా మారే క్షణం మొగలి పరిమళం మొగాడి కౌగిలి మగువ పరవశం సుఖాలలోగిలి మొగలి పరిమళం మొగాడి కౌగిలి మగువ పరవశం సుఖాలలోగిలి కండల్ల వైశాఖమా వైపు ఎండల్లో కరిగించుమా తీగ మల్లెకి నరాల పందిరి అందించుకోనా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. ఈ పాట కూలీ నెంబర్ 1 సినిమాలో ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్రమ్మ గారు ఈ పాటను పాడారు. ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వెంకటేష్ గారు, టబు గారు నటించారు. కాకపోతే ఆనాటి పాత పాటలు కూడా వినేద్దామా? పాత పాటలు చాలా సౌమ్యంగా చాలా బాగుంటాయి. గుండమ్మ కథ చిత్రంలోని అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు అలిగిన వేళనే చూడాలి రుసరుసలాడే చూపులలోనే రుసరుసలాడే చూపులలోనే ముసి ముసి నవ్వుల చందాలు అలిగిన వేళని చూడాలి అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిన గజ్జలు గల్లన అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిన గజ్జలు గల్లన తల్లి మేలుకొని దొంగను చూచి తల్లి మేలుకొని దొంగను చూచి అల్లరి ఏమని అడిగినందుకే అలిగిన వేళని చూడాలి మోహన మురళి గానము వినగా
తహతహలాడుతూ తరుణులు రాగా మోహన మురళీ గానము వినగా తహతహలాడుతూ తరుణులు రాగా దృష్టి తగులునని జడిపియ సోదా దృష్టి తగులునని జడిపియ సోదా తనను చాటుగా దాచినందుకే అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు అలిగిన వేళనే చూడాలి. చెప్పండి, నా ముగ్గులు బాగున్నాయా లేకపోతే నా పాట బాగుందా? గుండమ్మ కథ చిత్రంలోని ఈ పాట మీలో ఎంతమందికి ఇష్టం? ఈ చిత్రంలో రామారావు గారు, సావిత్రి గారు చాలా బాగా నటించారు. ఈ పాటే కాదు, ఈ చిత్రంలోని అన్ని పాటలు కూడా చాలా బాగుంటాయి. నాగేశ్వరరావు గారు, జమున గారు కూడా ఈ సినిమాలో నటించారు. ఈ నలుగురి కాంబినేషన్లో ఈ సినిమా చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఇలాంటి ఈ సినిమా లాంటివి ఈ రోజుల్లో మళ్ళీ వస్తాయా? అందుకే టీవీలో వేసిన ప్రతిసారి నాకు ఈ సినిమా చూడాలనిపిస్తుంది. మీకు? ఇప్పుడు పాడిన ఈ 2 పాటలు కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలే. హాయిగా పని చేసుకుంటూ వింటూ ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కదా. ఇక ఈరోజు ముగ్గులైతే సింపుల్గా బిగినర్స్ కూడా నేర్చుకోగలిగే విధంగా వేశాను. ముగ్గు అంటే లక్ష్మీదేవి. ఇంటి ముందు ముగ్గు వేసిన ప్రతి ఇంటికి ఆ లక్ష్మీదేవి వస్తుంది అని అంటారు పెద్దలు. అలాంటి ముగ్గులను మనము నేర్చుకుని వేద్దామా మరి? ఇంకో మాట ఏంటంటే, మన ఇంటి ముందు చాప్లీస్తో వేసేదానికంటే కూడా ముగ్గిసుకతో వేస్తే అది చాలా మంచిదంట. ఎందుకంటే అందులో మనం బియ్యం పిండి కలుపుతాం కదా, ఆ బియ్యం పిండిని తినడానికి చిన్న చిన్న చీమలు అలాంటివన్నీ వచ్చి తింటాయి కాబట్టి వాటికి మనం ఆహారాన్ని అందించినట్టే. అందుకని ముగ్గు పిండి బియ్యం పిండితో పాటు కలిపి ఆ ముగ్గు వేయాలి అంటారు. కాకపోతే కొన్ని ఇళ్ళ దగ్గర చాప్లీస్తోనే వేసుకుంటాం, ఎందుకంటే ముగ్గిసుకతో వేసుకోవడం కుదరదు కాబట్టి. నా ముగ్గులు ఎంతో కొంత మీకు ఉపయోగపడినా, నా పాటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి పాటల కోసం, ముగ్గుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.